ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమై పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 300, నిఫ్టీ 100 పాయింట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గని ధరలకు రెక్కలొచ్చాయి. బులియన్ మార్కెట్లో ఇవాళ గోల్డ్ 2000, వెండి 6000 వరకు పెరిగింది. ఇక దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమై పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 300, నిఫ్టీ 100 పాయింట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. దీంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. బులియన్ మార్కెట్లో ఇవాళ గోల్డ్ 2000, వెండి 6000 వరకు పెరిగింది. రైట్, ఇంకా మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ ప్రైస్ మీద వార్, ఈ గ్లోబల్ ఇష్యూ ఎంత ప్రభావం చూపుతుంది అనుకోవాలి? అవును, ఇప్పుడు ఎప్పుడైతే ఈ హర్ముజ్ జలసంధిలో మొన్న ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటారంటే ప్రాజెక్టు ఫ్రీడమ్. అంటే ఏంటిది, ఇరాన్, అమెరికాకు సంబంధించినటువంటి తటస్థ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని మేము ఆ నౌకల్ని రిలీజ్ చేస్తాం మా దిగ్బంధం నుంచి అని అనడం జరిగింది. ఇరాన్ వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, సేమ్ అదే దాన్ని ట్రంప్ ఏం చేసిండు, ఇప్పుడు ఓకే దాన్ని పాస్ లో పెడతాము, దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ అంటే తాత్కాలికంగా దాన్ని నిలిపివేసినట్లు. తర్వాత ఏంటిది, ఇప్పుడు మళ్ళీ మేము చర్చలకి అంటే పాకిస్తాను ఇతర దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్ పై ఏదైతే ఇప్పుడు జరిగిందో ఇక ఇప్పుడు యుద్ధం జరగదు, ఇక ఓన్లీ ఒప్పందమే. ఇక అయితే అది మధ్యవర్తిత్వంతో ఆ ప్రతినిధులతో సంపూర్ణంగా ఒక తుది ఒప్పందం దిశగా మేము ప్రయత్నం సాగిస్తామని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా మన మార్కెట్ లో పాజిటివ్ లోకి రావడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ కొంచెం తగ్గడం జరిగింది. మళ్ళీ దీంతో గోల్డ్, సిల్వర్ పెరగడం జరిగింది. ఇది రీజన్. ఇక తర్వాత మనకి వాళ్ళ బుధవారం నిఫ్టీ వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే అన్నమాట. అందుకని కొంచెం పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటిది, ఇక యుద్ధం జరగదనేది ఒకటి, ఏదో ఒకటి చర్చలు జరగాలనేది ఒకటి. అది టైం తీసుకుంటది. ఓకే, టైం తీసుకున్నా గానీ ముందైతే యుద్ధ వాతావరణం ఉండదు. కానీ అమెరికా దిగ్బంధనంలో ఉన్నదని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు మా హర్ముజ్ జలసంధి మా ఆధీనంలోనే ఉండాలని. అయితే ఇప్పుడు ఇవన్నీ జరగడానికి ఇవాళైతే మాత్రం పాజిటివ్ లోనే ఇప్పుడు ఏది బ్రెంట్ ఆయిల్ తగ్గటం, గోల్డ్, సిల్వర్ పెరగటం. మీరు అన్నట్టు ఒక 7000 దాకా పెరిగింది, 6300 పెరిగింది ఏది సిల్వర్, 2200 దాకా గోల్డ్ పెరిగింది. ఇంకా పాజిటివ్ లోనే ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఏముంటది అంటే జనరల్ గా న్యూట్రల్ ఉంటది, అంటే సైడ్ వేస్ అంటాం. అంటే పెరగదు తగ్గదు. ఒక్కసారిగా ఏదైనా గుడ్ న్యూస్ వస్తే ఒక్కసారిగా ఇంకా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ జోన్ లోంచి బయటపడాలి. అది ఏది ఆ గోల్డ్, సిల్వర్ ఏదైతే జోన్ ఉందో ఏది మనం యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఒక రోజు పెరగటం, ఒక రోజు తగ్గటం, ఓవరాల్ గా న్యూట్రల్ గా ఉండటం, సైడ్ వేస్ లో ఉండటం, కన్సాలిడేషన్ అంటారు. ఇదంతా జరిగి ఒక్కసారిగా గుడ్ న్యూస్ ఎప్పుడైతే మార్కెట్ కి వచ్చిందో గోల్డ్, సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్. ఇప్పుడు మన మార్కెట్ లో ఆల్రెడీ కొంచెం అప్పుడే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగడం మొదలు పెట్టింది. అంటే పొద్దున్నే గ్యాప్ అప్ తోటి పెంచి ఇప్పుడు ఏమైతుందంటే చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఏ న్యూస్ వచ్చినా గానీ ఇమీడియట్ సెకండ్లలో మనకి తెలిసిపోతుంది. తెలిసిపోయినాక ఏమవుతుంది, అందరూ అదే కావాలి. అంటే గుడ్ న్యూస్ వచ్చినా అలానే ఉంటుంది, బ్యాడ్ న్యూస్ వచ్చినా ఉంటుంది. గుడ్ న్యూస్ వస్తే గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అయితే, బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అవుతాయి. ఇవాళ గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అయింది, 77,675కు పోయింది. అప్పుడే ఇప్పుడు 77,178లో ఉంది. అంటే సుమారుగా ఎంత, 175, 670, 500 పాయింట్లు అప్పుడే పైనుంచి కిందకి వచ్చేసింది. కానీ ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు అంతా కూడా ఎవరికి వాళ్ళు విత్ ఇన్ మినిట్స్, సెకండ్స్ లోనే ఎన్కాష్ చేసుకోవాలి. అంటే ఆ న్యూస్ ని ఎవరికి వాళ్ళు ఎన్కాష్ చేసుకోవాలి. అంటే పొద్దున్నే గ్యాప్ అప్ పెడతారు, పెట్టేసి ఇప్పుడు అప్పటికి ఒక 500 పాయింట్లు ఆ పైనుంచి గ్యాప్ అప్ లో అయినటువంటి పాయింట్లు 500 పాయింట్లు అప్పుడే కిందికి వచ్చింది. మళ్ళీ కాసేపు కన్సాలిడేషన్ పెడతారు, మళ్ళీ వాల్యూ ఉన్న స్టాక్స్ ని పెంచుకుంటూ పోతారు. మళ్ళీ వాళ్ళైతే ఓకే పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లు. గోల్డ్, సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఇక మళ్ళీ నైట్ కి అంటే రేపు ఉదయానికి ఈ ట్రంప్ అన్న అనౌన్స్మెంట్ మీద ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు ఇవన్నీ బాగా పాజిటివ్ కి వచ్చినాక మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు అనేది, ఇరాన్ వాళ్ళ ఏదైతే మళ్ళీ వాళ్ళ రిప్లై
దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్ లో రేపు ఉదయం ఉంటుంది. కానీ ఇవాళైతే పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అవుతాయి. ఇప్పుడు రాత్రి అమెరికా మార్కెట్లు, ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు అన్ని కూడా పాజిటివ్ లోనే రన్ అవుతున్నాయి. ఇకపోతే ఇవాళ రాత్రికి ఎలా ఉంటుంది అనే దానికి మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్ లో 12:30కి స్టార్ట్ అవుతుంది. మనది క్లోజింగ్ కి తెలుస్తుంది. అంటే 12:30 తర్వాత యూరోపియన్ మార్కెట్లను బట్టి మన మార్కెట్ లో ఈ రోజు బుధవారం ఓపెనింగ్ డే నిఫ్టీ, కానీ రేపు మళ్ళీ గురువారం బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ వీక్లీ. అందుకని ఏం చేస్తారు, మళ్ళీ రేపటి కోసానికి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేయాలన్నా షార్ట్ కవరింగ్ చేయాలన్నా అనేది మనకి తర్వాత. మళ్ళీ అమెరికా మార్కెట్లు ఈ రోజు రాత్రికి ఎలా ఉండబోతాయి అనేది మనకి క్లోజింగ్ లో ఫ్యూచర్స్ అంటారు. అంటే ఈ రోజు రాత్రి ఎలా ఓపెన్ అయిపోతుంది అనేది. మళ్ళీ ఈ ట్రంప్ ఏం చెప్తాడు అనే దాని మీద, అంటే ఇరాన్ వాళ్ళు ఏం చెప్తారు దాని మీద, ట్రంప్ ఎలా రిప్లై ఇస్తాడు అనే దాని మీద మళ్ళీ రేపు ఉదయం ఉంటుంది. వాళ్ళైతే మాత్రం పాజిటివ్ అన్ని, ఏది గోల్డ్ పాజిటివ్, సిల్వర్ పాజిటివ్, ప్లస్ మన షేర్ మార్కెట్ కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు ప్రస్తుతం సిల్వర్ అండ్ గోల్డ్ అంటే ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? సిల్వర్ అయితే బిజినెస్ పర్పస్, గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అంటే గోల్డ్ కొనుక్కున్న తర్వాత ఎక్కువ అమ్మరెవరు, అదొక సెంటిమెంట్ ఉంటుంది. సిల్వర్ అంటే బిజినెస్ పరంగా ఉంటుంది కాబట్టి బార్లు కొనుక్కొని సిల్వర్ బార్లని మనం అమ్ముకోవచ్చు. గోల్డ్ అయితే ఏమవుతుందంటే ఎక్కువ శాతం కాయిన్స్ కొనుక్కుంటే మంచిది ఆర్నమెంట్స్ కంటే. ఎందుకంటే ఆర్నమెంట్స్ కొనుక్కొని రోజు వేసుకోరు, తర్వాత ఇప్పుడు మోడల్స్ చేంజ్ అయిపోతాయి కాబట్టి అవుట్డేటెడ్ అంటారు. కాబట్టి కాయిన్స్ కొనుక్కోవటం సేఫ్. కాయిన్స్ కొనుక్కుంటే ఎప్పుడు ఎన్నేళ్లకైనా అవసరం అనుకుంటే ఎక్స్చేంజ్ చేయటం, మేకింగ్ వేస్టేజ్ తోటి ఆర్నమెంట్స్ చేయించుకుంటారు జనరల్ గా, అది మంచిది. ఏది కాయిన్స్. అయితే సిల్వర్ విషయంలో అట్లా ఉండదు. సిల్వర్ ఇన్వెస్ట్ చేసేటంటే బార్లు కొనుక్కోవాలి, బార్లలోనే ఇన్వెస్ట్ చేయాలి, మళ్ళీ బార్లే అమ్ముకోవాలి. అది బిజినెస్ పరంగా. ఎందుకంటే అది ఒక ఫీలింగే వేరుంటది. ఎందుకంటే సిల్వర్ ని ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కువ చూడం. ఎందుకంటే మనకి గోల్డ్ కొనేంత మధ్యతరగతి వాళ్ళకి సిల్వర్లు, గ్లాసులు, ప్లేట్లు, కంచాలు, చెంబులు అవన్నీ కొనేంత ఉండదు. అందుకని ముందు గోల్డే కొనుక్కుందాం అని అనుకుంటారు ఇన్వెస్టర్ గా. అయితే గోల్డ్ కొనుక్కున్నాక గోల్డ్ ని ఎక్స్చేంజ్ చేయటాలు కానీ అమ్మటాలు కానీ జరగవు ఎక్కువ. ఎందుకంటే గోల్డ్ కొనుక్కున్నంటే లైఫ్ లాంగ్ న్యాయం బట్టి, అంటే చైన్ అనుకోండి, వాళ్ళ లేడీస్ అయితే వాళ్ళకి సంబంధించిన గాజులు అనుకోండి, లేకపోతే ఏదైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో అవి కొనుక్కోవాలనుకుంటారు తప్ప బిజినెస్ పరంగా అయితే మాత్రం సిల్వర్ బెస్ట్, కాపర్ బెస్ట్. అయితే కాపర్ మార్కెట్ లో అవైలబుల్ లేదు స్టాక్. అంటే 999 ప్యూరిటీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న కాపర్ కాస్ట్ కు మార్కెట్ లో ఉండే కాపర్ కాస్ట్ కి నియర్లీ 50-60% డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 1,300 రూపాయలు ఉంటే అక్కడ 2,000 రూపాయలు ఉంటుంది ఫిజికల్ కాపర్. మళ్ళీ మనం అమ్ముతున్నప్పుడు అంత రాదు, ఎందుకంటే జిఎస్టీలు అంటారు, అదంటారు, ఇదంటారు, మైనస్. అందులో కాపర్ ఎక్కువ మార్కెట్ లో అవైలబుల్. అంటే మనం కొన్నప్పుడు దొరికితే గానీ అమ్మేటప్పుడు మనం అమ్మలేము, కష్టం అది. సిల్వర్ అయితే మాత్రం ఎక్కడైనా ఎనీ టైం ఎంటర్ అవ్వచ్చు, ఎనీ టైం ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ సిల్వర్ లో ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో దాంట్లో 4 ఉంటాయి. 999.99 ప్యూరిటీ ఉన్నటువంటి సిల్వర్ కొనుక్కోవాలి. అది ఎక్కువ రేటు ఉంటుంది కొనేటప్పుడు, అమ్మేటప్పుడు కూడా ఎక్కువ రేటు ఉంటుంది. అమ్మేటప్పుడు కూడా ఈజీగా అమ్ముడుపోతుంది, కొనేటప్పుడు కూడా ఈజీగా కొనుక్కోవచ్చు, అంటే ఫైండ్ అవుట్ చేయడానికి. ఎందుకు అంటే అది ఎటువంటి యూజ్ చేయనటువంటి సిల్వర్ అనమాట. 999.99. ఇంకొక తర్వాత ఇంకొంచెం డౌన్ గ్రేడ్ ఉంటుంది, 999 ఉంటుంది. దానికంటే కొంచెం డౌన్ గ్రేడ్, రేట్ తక్కువ ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా రేట్ తక్కువ వస్తుంది. ఇక దాని తర్వాత స్వస్తిక్ బ్రాండ్ ఉంటుంది, అది ఇంకొంచెం డౌన్ గ్రేడ్. ఈ స్వస్తిక్ బ్రాండ్ ఏంటంటే కొనేటప్పుడు తక్కువ ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా తక్కువ ఉంటుంది. అంటే దాని ప్యూరిటీ అంటాం అనమాట. డౌన్ గ్రేడ్ అంటే కొంచెం దానికంటే క్వాలిటీ. ఇకపోతే ఇంకొక లాస్ట్ ఏంటిది అంటే మన యూజ్డ్ రీసైకిల్డ్ సిల్వర్ అన్నమాట. అంటే పాత గ్లాసులు, పాత ప్లేట్లు, పాత చెంబులు, పాత కంచాలని సిల్వర్ కరగబోసి రీసైకిల్ చేసినటువంటి బార్లు ఉంటాయి. దానికి ఎటువంటి బ్రాండ్ ఉండదు, కానీ అది కూడా సిల్వరే. కానీ ప్యూరిటీ విషయంలో కానీ అది రీసైకిల్ సిల్వర్ అంటాం. అంటే కొనేటప్పుడు చాలా తక్కువ ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రేట్ తక్కువ అని చూడొద్దు. కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, క్యాప్స్ గోల్డ్ అని, డిజి గోల్డ్ అని కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. అక్కడికి అవన్నీ తెలవకపోయినా గూగుల్కి వెళ్ళి టుడే గోల్డ్ రేట్ అని కొట్టేస్తే 2-3 వెబ్సైట్లు వస్తాయి. ఆ 2-3 వెబ్సైట్లో చెక్ చేసుకొని సిల్వర్ ప్రైస్ 999 ప్యూరిటీ ఎంత ఉంది అవన్నీ చూసుకొని మనము కొనేటప్పుడు కూడా అవే చెక్ చేసుకోవాలి. అంతకు అవసరం అనుకుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి
సిల్వర్ ప్యూరిటీ ఇమేజెస్ అని అంటే వచ్చేస్తాయి. అంటే 999 అని, స్వస్తిక్ అని ఇట్లా వస్తుంటాయి. దాంట్లోని మనకు తెలుస్తుంది. దాని మీద ఇప్పుడు మొత్తం ఏఐ టూల్స్ వచ్చినాయి. గూగుల్లోనే అక్కడ కొట్టి లాంగ్వేజ్ కూడా ప్రాబ్లమ్స్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు కానీ మన తెలుగు వాళ్ళు అనుకో విలేజెస్ లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు అని. గూగుల్ ఓపెన్ చేయాలి, సిల్వర్ ఎలా కొనాలి అని ఒక ఆప్షన్ పెట్టేసి కింద క్లిక్ చేస్తే తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. తెలుగు మీద క్లిక్ చేయగానే కింద కంటిన్యూ వస్తుంటది. మరిన్ని చూపించు అని అంటే ఏఐ టూల్ తో కూడా చూపిస్తుంది. అంటే జాగ్రత్తలు అనుకోండి, ప్రత్యేకతలు అనుకోండి, దాని యొక్క గుణాలు అనుకోండి, దాన్ని ఎలా కొనాలనుకోండి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, దాని డీటెయిల్స్ మొత్తం తెలుగులోనే వస్తాయి. 1-2 సార్లు చదువుకోవాలి. అప్పుడు ఎవరైతే షాప్ లోకి పోతారో వాళ్ళు చెప్పింది నమ్మక్కర్లే. మనకు కూడా కొంత అవగాహన ఉంటే వాళ్ళు నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా, అసలు కరెక్టే ఉందా లేదా, మన ప్రకారం ఎంత తెలివి ఉంది, మన అవగాహన ప్రకారంగా అతనికి మ్యాచ్ అవుతుందా, లేకపోతే నిన్ను మిస్గైడ్ చేస్తుందా, అతను చెప్పేది ఏదన్నా మనకి దానికి తేడా ఉంది. అంటే ఇక్కడ రేటుకి అక్కడ రేటుకి తేడా ఉంది. ఎందుకు తేడా ఉంది? 4 షాపులు తిరగాలి. 1-2 సార్లు చాలు. 1-2 సార్లు 4 షాపులు తిరిగితే తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఒక షాప్ అంటూ కన్ఫామ్ అవుతుంది. ఓహో ఎలా చూడాలి అనేది. ఇంకా మీరు తర్వాత ఏం చూడక్కర్లేదు, గూగుల్కి వెళ్తాం, రేట్ చూసుకోవటం, ఆయన ఏం చెప్పిండో తెలుసుకుంటాం, అది ఇది మ్యాచ్ అయిందంటే కొంటారు, లేకపోతే నమస్తే, అంతే. ఇది జనరల్ గా జరిగేది. ఇప్పుడు ఎవరైతే ఉందో ఇటువంటి టైంలోనే అప్పుడే 7,000కి పోతుంది సిల్వర్. అంటే పెరుగుతుంది. మనం మాట్లాడేంత సేపట్లోనే 2,200కి పోతుంది. ఏది గోల్డ్ పాజిటివ్, అది 6,700 దాటిపోయింది. ఏది సిల్వర్ అంటే పెరుగుతుంది అన్నట్టు. అంటే మార్కెట్ ఎప్పుడైతే పాజిటివ్ లో, మన మార్కెట్ కూడా కొంచెం తగ్గింది. మళ్ళీ ఇప్పుడు అప్పుడే 100 పాయింట్ల వరకు పెరిగింది. అంటే 170 ఉండే, ఇప్పుడు 260కి వచ్చింది మళ్ళీ. అంటే పాజిటివ్ ప్లస్. అంటే ఇవాళ అన్ని మార్కెట్లు, అంటే నిఫ్టీ బ్యాంక్ అనుకోండి, నిఫ్టీ 50, నిఫ్టీ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా పాజిటివ్ లోనే ఉంది. డాలర్ కూడా కొంచెం వీక్ అయింది అనమాట. అంటే ఆల్ టైమ్ హైక్ పోయింది, 39 పైసల వరకు నేను వెళ్ళింది. ఇప్పుడు కొంచెం రికవరీ అయింది, 95-21 పైసల్లో ఇప్పుడు ఏది డాలరు, ఇండియన్ రూపీ అన్నమాట. ఇవన్నీ పాజిటివ్. కాబట్టి మనము కొనుక్కునే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే ఇన్నాళ్ళ వరకు 65 రోజులు దాటిపోయింది, 66-67 రోజులకు వచ్చింది యుద్ధం. ఇప్పుడు ఇక యుద్ధం జరిగే క్వశ్చన్ లేదనేది ఇప్పుడు ఉన్న న్యూస్ ప్రకారంగా. మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. రేపు ఉదయానికి మళ్ళీ మనకు అప్డేట్ చేస్తాం. సార్, ఇప్పుడు గోల్డ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉందా సార్? ఉంటే ఎంతవరకు పడే ఛాన్స్ ఉంది? నిన్నటి దాకా పడుతూనే ఉంది కదా, న్యూట్రలే ఉంది. కొంచెం నిన్నటి దాకా పడుతూనే ఉంది కదా, ఇప్పుడే కదా మళ్ళీ కొంచెం రికవరీ అయింది ఈ రోజే కదా. అందుకని కొనుక్కునేది. ఒకవేళ లేదు మీరు అన్నట్టు వెయిట్ చేయాలనుకోండి, మళ్ళీ వెయిట్ చేయాలి మనం. ఏది ఇది అబ్జర్వ్ చేయాలి, అంటే ఏం జరుగుద్ది అనేది న్యూస్ ని బట్టే. అయితే మనం ఎప్పుడైనా కానీ ఎవరైతే కొందలుచుకుంటారో ఏం చేయాలి? బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు, ఇప్పుడు ట్రంప్ ఇరాన్ యుద్ధం అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? గోల్డ్ సిల్వర్ పడుతుంది కాబట్టి కొనుక్కోవాలి. అంతే తప్ప చాలా మందికి ఎట్లుంటుంది అంటే 190 మందికి పడుతుంది కదా, ఇంకా పడుతుంది అని అనుకుంటారు. ఇప్పుడు పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుందేమో అని ఇప్పుడు కొనరు. ఇంకా మళ్ళీ కొంచెం బాగా పెరిగినాక అబ్బా మనం మిస్ అయిపోయినాం అని హైలో కొంటారు అనమాట. అట్లా చేయకూడదు. ఎప్పుడైనా మనకు కొనే ఉద్దేశం ఉంది అంటే మార్కెట్లు పడ్డప్పుడు కొనుక్కోవాలి, మార్కెట్లు పెరిగినప్పుడు అమ్ముకోవాలి. కానీ మార్కెట్లు పెరిగినప్పుడు కొనకూడదు అసలు. కానీ జనరల్ గా 190 మంది చేసేది ఇదే పని. ఇదే అంటే ఏంటిది, పడుతున్నప్పుడు ఇంకా పడుతుంది అనుకుంటాడు, పెరిగేటప్పుడు ఇక మిస్ అయిపోయినాం అని చెప్పేసి అప్పుడు హైలో కొనుక్కోవటం. అందుకని ఎక్కువ శాతం ముందుగా ఏదైతే ఉన్నాయో కొన్నాళ్ల పాటు అవగాహన తెలుసుకున్నాకే, అంటే నువ్వు ఒక గోల్డ్ సిల్వర్ కొనాలనుకోండి, ఎలా కొనాలి, వాళ్ళ షాప్స్ ఏంటిది, ముందు ఎంక్వైరీలోనే ఉండాలి. కొంత అవగాహన వచ్చినాక దాని మీద మీకు క్లారిటీ వస్తుంది, అప్పుడు మనం కొనాలి. ఇప్పుడైతే కొనుక్కోవచ్చు. కానీ ఇవాళ అంటే అప్పుడే మరి 6,000-7,000 దాకా సిల్వర్ పెరిగింది. మార్కెట్ లో ఇప్పుడు గోల్డ్ 2,000 పైన పెరిగింది. అయితే మార్కెట్ లో ఏం చేస్తారు? పెరుగుతుంది అనగానే ఓకే, అక్కడ కూడా అమ్మేవాళ్ళు ఉంటారు, ఏం కాదు. కానీ ఇది జనరల్ గా జరిగేది. ఎక్కువ శాతం ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. 2 నెలల నుంచి యుద్ధం అంటే అది అక్కడక్కడే ఉంటుంది. ఒక రోజు పెరగటం, ఒక రోజు తగ్గటం, మళ్ళీ ఓవరాల్ గా న్యూట్రల్ గా ఉండటం, అంటే సైడ్ వేస్ అంటాం. రైట్, థ్యాంక్ యూ సార్.